ఇలాంటి రుచికరమైన భోజనం తిని ఎంత కాలమైందో. ఏమే ఎంతకాలం నువ్వు వండింది గడ్డి అంటున్నాడు మీ నాన్న. నువ్వు నోరు బా అమ్మా, ఇలా బయట కూర్చుని తింటుంటే ఇంకెంత సంతోషంగా ఉందో. నా మనసులోని మాట మీకు చెప్పేస్తున్నాను. నాన్న కొంచెం అది చేస్తున్నట్లేదు. కొంచెం కాదురా, చాలా అది చేస్తున్నాడు. దానింటికి వెళ్ళగానే దాని చేతి వంటలు అమృతమైపోయినట్టున్నాయి. జీవితంలో ఇలాంటి ఒక అద్భుతమైన రోజు వస్తుందని, నా కోసం రాసిపెట్టుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదమ్మా. ఎందుకు మావయ్య అంత గట్టిగా అరుస్తున్నారు? మాకు వినిపించాలంలే. మీరక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో తెలియచేయడానికే కదా బయట తింటున్నారు. మీరేమైనా అనుకోండి, ఏం పర్వాలేదు. నేనైతే ఎంతో సంతోషంగా ఉన్నాను. నా కోడలు వండిన వంటలైతే బాబా 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 మతి పోగొడుతున్నాయి అనుకో. ఈ పూటవి తినేసి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. మావయ్య గారు మెను ఏంటి? ఏముందయ్యా, గుంటూరు కారంతో చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? అబ్బా, అవని వండిన చికెన్ బిర్యానీ అంటే కోడి కూడా తింటుంది. అంత బాగా వండుతుంది. కోడి బిర్యానీ కోడి తింటుందా? ఈ పకోడీ మాటలు ఆపమంటున్నాను నిన్ను. మావయ్య గారు నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ ఐటమా, ఇదిగో చికెన్ లాలీపాప్, ఫిష్ ఫ్రై, అది కూడా కొరమేను. ఓ అబ్బా, చికెన్ లాలీపాపా! ఈ ఇంట్లో ఆ పేరు విని చాలా రోజులైంది. బలగం సినిమాలో నల్లి బొక్క గురించి గొడవలు జరిగినట్టు అవని వండిన చికెన్ లాలీపాప్ల గురించి గతంలో కృష్ణకి నాకు పెద్ద పెద్ద గొడవలే జరిగినాయి. అంత సూపర్ గా వండుతుంది. బా, ఏంటి మనకి టార్చర్? అమ్మా అవని, ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే బావని చంపిన బాంబడితే అని రేపు పేపర్లో వస్తుంది. బా, మీరు అలా చూడకండి, దిష్టి తగులుతుంది. అమ్మా అవుని, ఆ మునక్కాయ పులుస్తుందే అది పెట్టమ్మా. అదైతే అమ్మా నువ్వు చేసినట్టు ప్రపంచంలో ఎవరు చేయరమ్మా, అంత బాగా చేస్తావు. పెట్టమ్మా. ఏమే మన ఇంట్లో ఏముండావు? పప్పు చారు, బెండకాయ వేపుడు. పప్పు చారేమో పసుపు నీరులా ఉంటుంది, ఆ బెండకాయ వేపుడేమో ఆస్తికిల్లా ఉంటాయి. ఇన్ని రోజులు అదేగా తిన్నావు. మావయ్య గారు మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ మాకంత సీన్ లేదు. అమ్మా అవని, తొందరలోనే నేను అక్కడికి వచ్చేస్తా. ఎంతమంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదన్నయ్యా. ఆహాహాహాహా, నీ మనసు బంగారం అమ్మా, బంగారం. కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తోంది. అవునమ్మా, ఈ మధ్య నా విషయంలో అవని కూడా అలాగే చేస్తుంది. పదండి 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 వెళ్దాం. మావయ్య గారు ఏంటి అలా చూస్తున్నావు? అక్కడికి వెళ్ళావంటే కోళ్ళు ఎరగొడతాను. నీ అమ్మ కడుపు మాడ. పద. నువ్వు బయట భోజనం ఎందుకు పెట్టమని అడిగావో ఇప్పుడు అర్థమైంది తాతయ్య. ఎందుకు మావయ్య వాళ్ళని బాధ పెట్టడం? తప్పులేదమ్మా, వాళ్ళ గురించి వదిలేయండి. మీరు కూడా వడ్డించుకోండి, కూర్చుని తిందాం. ముందు మీరు తినండి, మేం తర్వాత తింటాం.
4 ముక్కలు అడుక్కొని తినేసేయాలి. చికెన్ లాలీపాప్ అంట, చికెన్ బిర్యానీ అంట, ఫిష్ అంట. కృష్ణ ఆ, ఎక్కడున్నా ఆ, వస్తున్నా బంగారం. త్వరగా రా. అదేంటండి అలా అన్నారు? మా వాళ్ళకి అర్థం అవుతుందిలేండి. అల్లుడు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మా వాడికి ఈ మధ్య స్క్రూ లూజ్ అయిందిలేండి. ఏమైందమ్మా? అయ్యగారు ఈ పాటికి కనిపించాలి కదా. ఆ, అది అది మామయ్య గారు ఎదురింటికి నేను చెప్తాను నిహారిక. ఏం లేదండి, మా నాన్నగారు కొంచెం పనుండి బయటకు వెళ్ళారు. అవునా? అందుకే మీరు వెళ్ళిపోండి. ఈసారి కలిసినప్పుడు దీవిస్తారులేండి. ఈ పని మీదే వచ్చామమ్మా. అయ్యగారు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయ్యో తెలీదు, మా నాన్న ఎప్పుడొస్తాడో మాకే తెలీదు. అయితే అయ్యగారి నంబర్కి ఫోన్ చేయమంటారా? నంబర్ నా దగ్గర ఉందండి. హే, వద్దు చేయకండి. మా నాన్న పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు. మరోసారి మీరు రావడం మంచిదేమో. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకోకండి. సార్ వచ్చేంత వరకు ఎదురు చూస్తాం. మీ ఆశీర్వాదం తీసుకుంటేనే మాకు తృప్తిగా ఉంటుంది. కాదనకండి ప్లీజ్. సరే ఆయనకి నేను ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. మీరు కూర్చోండి. పర్లేదమ్మా. ఎందుకు మొహాట పడుతున్నారు? లోపలికి రండి.